గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది డిబేట్. నేను సంతోషి. ఏపీలో ఓట్ల పండగ ముగిసింది. ఓట్ల శాతం కూడా భారీగా నమోదైందని ఈసీ ప్రకటించింది. అయితే గెలుపు మాదంటే మాది అన్న ధీమాతో కూటమి ఉంది, అలాగే అధికార వైసీపీ కూడా చెబుతోంది. అయితే ఎక్కడ రీపోలింగ్కి ఆస్కారమే లేదని సీఈఓ కూడా తేల్చి చెప్పారు. మరి ఎక్కడ చూసిన ఘర్షణలు, అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో కూడా ఈ ఘర్షణ గురించే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే పోలింగ్ జరుగుతున్న సమయంలో కాకుండా పోలింగ్ మొత్తం ముగిసిన తర్వాత ఇటు వైసీపీ అటు టీడీపీ కార్యకర్తలు వార్తల్లో నిలిచారు. పరస్పరం దాడులు చేసుకోవడం, రాళ్లు రువ్వుకోవడం, ఇరువురి వాహనాలు తగలబెట్టుకోవడం, ఆయా పార్టీల ఆఫీసులకు నిప్పటించుకోవడం, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఈ దాడులు మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత కూడా పల్నాడులో ఈ మంటలు చల్లారడం లేదు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా చంద్రగిరిలో కూడా ఒక దాడి జరిగింది. అంటే ఏంటి? అంటే మేము గెలుస్తామనే అతి విశ్వాసమా, లేకపోతే మేము గెలవమేమో అన్న అబద్ధతా భావమా? అసలు ఏంటి? అసలు ఈ దాడులు వెనుక ఏం జరుగుతోంది? పాత కక్షలే కారణమా? పాత కక్షలే కారణమైతే ఈ టైంలోనే కొట్టుకోవాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఈ అంశంపై మనతో చర్చించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మనతో ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే తిరుత్తని వేణుగోపాల్ గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు మనతో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు, లైవ్లో జాయిన్ అయి ఉన్నారు. అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా వీరు ముగ్గురితో మనం చర్చిద్దాం. నమస్కారం అండి ముగ్గురికి. చూస్తున్నాం సార్, ఇక జూన్ 4 వరకు వెయిట్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది, అధికారం ఎవరిదన్నా తేలిపోతుంది అన్న ఊహలో ఉన్న కొద్దిసేపు కూడా ఆ ఊహలో ఎవరిని ఉండనివ్వాల. మొత్తం పోలింగ్ అయిపోయింది, ఎక్కడి వాళ్ళు ఊరెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఘర్షణల మీదే అందరూ ఫోకస్ చేసేలాగా ఇవన్నీ జరుగుతూ ఉంది. ఏపీలో జరుగుతున్న ఈ ఘర్షణలకు సంబంధించి అంటే ఇప్పుడు ఈసీ కూడా బేసిక్గానే జరిపించేసాం మేము తంతంతా, ఈ పోలింగ్ కూడా ఎక్కడా రీపోలింగ్ ఆస్కారమే లేదని చెప్పింది. అలాంటప్పుడు ఎందుకు ఈ గొడవలు? మీరు ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పండి. మేడం ఎన్నికల తర్వాత జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు చాలా ఆందోళనకరంగా ఉంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతుంటారు. దాన్ని మనం వాటన్నిటినీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆహ్వానించాలి. నేను గత 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. చాలా చిన్న వయసులో నేను శాసనసభకు పోటీ చేశాను, చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయాను. నేను చాలా దగ్గరగా రాజకీయాలను పరిశీలిస్తున్నాను, విద్యార్థి దశ నుంచి కూడా. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నేను ఎప్పుడూ చూడలేదు. పోస్ట్ పోల్ వైలెన్స్, పోలింగ్ జరిగిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున హింసాకాండ నేను ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదు. ఎక్కడో చెదురుమదురు సంఘటనలు జరిగి ఉండొచ్చు, కక్షలు పెట్టుకొని ఉండొచ్చు, పాత కక్షలు. ఇప్పుడు పోస్ట్ పోలే కాదు, ఎన్నికలు అయిన తర్వాత కూడా కాదు, అంతకుముందు 2-3 సంవత్సరాల కిందట కూడా పల్నాడులో ఏం జరిగిందో మనం చూసాం. ఇక్కడుండే అధికార పార్టీ నాయకులు, గుండాలు ప్రతిపక్ష పార్టీ మీద, అక్కడ నాయకుల మీద ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు, కార్లు తగలబెట్టారు, ఇళ్ల మీదకి వెళ్ళారు, కార్యాలయాలు తగలబెట్టారు. కొన్ని కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు బ్రతుకు జీవుడా అంటూ. దీనికి పూర్తిగా అధికారంలో ఉండే వైసీపీ బాధ్యత వహించాలా? అధికార పార్టీ దౌర్జన్యాలను ప్రారంభించింది, దానికి సహజంగానే రిటైలేషన్ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ లేదా కూటమి కూడా బలంగా ఉన్నారు. రేపు ఖచ్చితంగా ఎన్నికల్లో మంచి మెజార్టీ తోటి గెలిచి అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అధికార పార్టీ వాళ్ళు. అందుకనే ఈ దౌర్జన్యకాండకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యం ఇది ఏమాత్రం సమంజసం కాదు. కొన్ని సమయాల్లో మనం ఆఫ్రికన్ కంట్రీస్ లో చూస్తుంటాం, ఎన్నికల్లో హింస, ఎన్నికలు అయిన తర్వాత హింస, ఎన్నికలు జరుగుతున్నప్పుడు హింస. కానీ వాటి అన్నింటినీ కూడా తలపిస్తూ మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క హింస రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఆందోళనకరంగా ఉంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. దీనికి పూర్తిగా అధికార పార్టీ బాధ్యత వహించాలా? వారికి భయం పుట్టుకున్నది, ఓడిపోతున్నావు, ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదు, ప్రజలను మనం చీకొడుతున్నారు, అందుకనే ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. కాబట్టి ఏ విధంగా అయినా కానీ దౌర్జన్యాలు చేయడం ద్వారా మనం కక్ష తీర్చుకోవాలని మనం చూస్తున్నారు. శాసనసభ్యుల నాయకత్వంలో అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా శాసనసభ్యుల నాయకత్వంలో ఈ యొక్క దౌర్జన్య కాండలు జరగడం ఏదైతే ఉందో ఇది చాలా
ఆందోళనకరంగా ఉంది. ఇది ఎవరు కూడా ఆమోదించడానికి లేదు. ప్రజాస్వామ్యంలో హింసకు తాగులేదు. నేను చాలా చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ చూశాం. ఎమర్జెన్సీ అంటే ఈ దేశంలో పెద్ద ఎత్తున నియంత్రణతో ఏర్పాటు చేసింది ఎమర్జెన్సీ ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ. అప్పుడు అనేక మంది వేలాది మంది రాజకీయ పార్టీ కార్యకర్తలను, పెద్ద పెద్ద నాయకులను, అద్వానీ గారిని, వాజ్పేయి గారిని, జార్జి ఫెర్నాండెస్ గారిని, మొరార్జీ దేశాయ్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేశారు. అందరినీ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడుతున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. తర్వాత ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు 1977లో ఎన్నికలు అంత పెద్ద ఎత్తున నియంతృత్వం ప్రభుత్వం ఎన్నికలు ప్రకటించిన తర్వాత కూడా ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల తర్వాత ఎక్కడా కూడా గందరగోళాలు లేదు, ఎక్కడ కూడా వైలెన్స్ లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని దించేశారు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏమిటి, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దౌర్జన్యకాండ, ఇంత దుర్మార్గము జరిగిన సంఘటనలు నేనైతే చూడలేదు. ఇది పూర్తిగా అధికార పార్టీ బాధ్యత వహించాలా. వారు ఓడిపోతున్నామనే భయంతో ఈ రోజు ఇటువంటి హింసాకాండకు పాల్పడుతున్నారు. అది రాయలసీమలో కానివ్వండి, లేదా మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కానివ్వండి, ఓటమిని హుందాగా స్వీకరించాలా. ఓటమిని ప్రజాస్వామ్యంలో హుందాగా స్వీకరించాలా. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా దాన్ని ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియగా భావించి 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎన్నికలు జరుగుతాయి, మళ్ళా పోటీ చేయొచ్చు, మళ్ళా మీ యొక్క సిద్ధాంతాలు చెప్పుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఉండే అధికార పార్టీ వైసీపీ ఈ రోజు ఎన్నికల తర్వాత ఈ విధంగా పాల్పడడం ఏదైతే ఉందో ఇది వాళ్ళ యొక్క స్వభావం. ఇది వాళ్ళు 151 సీట్లు గెలుచుకున్న తర్వాత ఈ రాష్ట్రం మా సొంత ఆస్తి, ఇంకెవరు అధికారానికి రావడానికి లేదు, మా ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఇసుక అమ్మేస్తాం, కొండలు అమ్మేస్తాం, మట్టి అమ్మేస్తాము, అన్ని దుర్మార్గాలు చేస్తాము, రాజకీయ కక్షలు చేస్తామని వాళ్ళు ఊహించి ఈ విధంగా దానికోసం వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అది నడవదు ప్రజాస్వామ్యం. మిగతా వారితో కూడా మాట్లాడదాం ఆంజనేయ రెడ్డి గారు. ఓకే, మీ వర్షన్ అర్థమైంది. అనేది చాలా స్పష్టం. వేణుగోపాల్ గారు, ఇటు టీడీపీ కార్యకర్తలు, అటు వైసీపీ కార్యకర్తలు ఇరువురు కూడా వార్తల్లోకి ఎక్కుతున్నారు. అంటే ఎవరిని రెచ్చగొట్టుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడు గతంలో 151 సీట్స్ మీ సొంతం అయినాయి, అధికారం చేజిక్కించుకున్నారు. అయితే ఇప్పుడు వై నాట్ 175 అనే నినాదంతో మీరు ఉన్నారు. అదే ఊపు మీద ప్రచారం జరిగింది. ఇక భారీగా పోలింగ్ నమోదైంది కూడా. మా సంక్షేమ పథకాలు చూసి, మా సంక్షేమ పథకాల లబ్ధిదారులే ఓటింగ్ వేసేందుకు బారులు తీరి మరి అంత భారీ పర్సంటేజ్ నమోదవడానికి కారణం కూడా అదే. ఆ ఓట్లు మాకే పడుంటాయని ధీమా మీకుంది. కాబట్టి ఆయా పార్టీలో గెలుపు ధీమా అనేది సహజం, మేమంటే మేము గెలుస్తామని. మరి అలాంటప్పుడు ఈ దాడులని దేనికంటారు? ఎవరిని రెచ్చగొట్టుకుంటున్నారు? వేణుగోపాల్ గారు, మీ వర్షన్ ఏంటి? సంతోష్ గారు మీకు, అదేవిధంగా బీజేపీ నాయకులు ఆంజనేయులు గారికి, పత్తిపాటి పుల్లారావు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం, శుభోదయం. చెప్పండి మేడం. సంతోష్ గారు, ఈరోజు రాష్ట్రం ఏదంటే రావణ కాష్టంగా మార్చారు. ఏదైతే ఎన్నికల నిర్వహణలో శాంతి భద్రతలు కానీ పరిరక్షణలో కానీ ఈసీ ఘోర వైఫల్యం చెందింది. ఏదైతే పట్టుండే అధికారులు మార్చేసి పట్టుండే అధికారులు అక్కడ వేసేసి అక్కడ ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితులు ఈరోజు అధికారులు లేకుండా ఈసీ ఘోర వైఫల్యం చెందిందని చెప్పేసి ఈ రోజు పత్రికలు అన్నింటిలో కూడా రావడం జరిగింది. నేను చెప్పడం ఈ రోజు పెద్ద ఎత్తున 82.5% పోలింగ్ జరిగితే ఏదైతే ప్రతిపక్షాలు దాన్ని జీర్ణించుకోలేక దాడులు చేస్తూ ఏదైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు దాన్ని జీర్ణించుకోలేక ఏ విధంగా తాడిపత్రిలో ట్రాక్టర్లో రాళ్లు తీసుకొని వచ్చి ఏదైతే పెద్దరెడ్డి ఇంటి పైన ఆ రాళ్లతో వాళ్ళ ఇంటి పైన దాడి చేయడము, అదే విధంగా తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఏదైతే డార్క్ రూమ్ లో పెట్టున్న ఏవైతే బ్యాలెట్లు బాక్స్ మార్చేస్తున్నారని చెప్పేసి ఈవీఎంలు మార్చేస్తున్నారని చెప్పేసి ఒక పుకారు సృష్టించి అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు బండ్లు కార్లు కాల్చడము, అదే విధంగా ఏదైతే పెదకూరుపాడు నియోజకవర్గంలో ఖమ్మంపాడులో టీడీపీ గొండాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ సర్పంచ్ ని ఏ విధంగా తల పగలగొట్టడము, ఈ పల్నాడు జిల్లాలో కొత్త గగేసుపాడులో వైఎస్ఆర్సీపీ ఓటేస్తారన్న
బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని టీడీపీ నాయకులు దాడులు చేసే వాళ్ళపై రాత్రి పక్క ఊర్లో గుళ్ళో కొనుక్కొని రావడము, ఇవన్నీ పరిస్థితి అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారం అందం పెట్టుకొని ఈ రోజు రాష్ట్రంలో ఈ విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి విపరీతమైన దాడులు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సంక్షేమాన్ని ఇచ్చాడు, అభివృద్ధి చేశాడు, ఆ సంక్షేమం ఇచ్చిన వాళ్ళని నాకు ఓటేయండి అని చెప్పి అడిగాడు. దాంట్లో తప్పేముంది? దానికి పెద్ద ఎత్తున మహిళలు రెస్పాండ్ అయ్యి ఈరోజు 4,70,000 కోట్లు ఈరోజు డిబిటీ, నాన్ డిబిటీ ద్వారా మహిళలకు, అక్క చెల్లెమ్మలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక స్కీముల ద్వారా డబ్బులు ఇస్తే దాని ప్రతిగా వచ్చే భారీ ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతూ ఓట్లు వేస్తే వీళ్ళు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు. మీరు ఇచ్చింది చెప్పుకోండి. 2014 నుంచి 2019 ఏం మీ కూటమే కదా ఉంది. ఆ కూటమిలో మీరు ఏం న్యాయం చేశారు రాష్ట్ర ప్రజలకు చెప్పి ఓటు అడగండి. మళ్ళీ వస్తే మేము చేస్తామని చెప్పండి. అవన్నీ పక్కన పెట్టేసి ఎవరైతే ఓట్లు వేసినారో వాళ్ళని పోయి కొట్టడము, ఎవరైతే నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కనబడితే వాళ్ళని కొట్టడము ఏంది? ఈసీ ఏం చేస్తా ఉంది? ఎందుకు పట్టుండే అధికారులు మార్చాల్సింది వచ్చింది? పట్టులేని అధికారులు అక్కడ వేసేసి ఏదైతే రిటైర్డ్ అధికారి ఏదైతే వెంకటేశ్వర్లో పట్టున్న అధికారిని ఉంచాల్సిన చోట వేరే వాళ్ళని అంటే తెలియని వాళ్ళని పెట్టారని అన్నారు కదా, ఆ పాయింట్ పైన మాట్లాడదాం. ఇక టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు మనతో జాయిన్ అయ్యే లైవ్ లో. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్కారం. విశ్లేషకులతో మాట్లాడాక కిరణ్ గారు మీతో మాట్లాడతానండి ఒక 2 minutes. పుల్లారావు గారు, చూసుకుంటే గతంలో ఎప్పుడూ లేవు ఈ దాడులు ఏంటి అని, అంటే గతంలో జరిగిన ఎన్నికలు అంటే ఆ పోలింగ్ సమయం, రిజల్ట్ సమయం అందరూ మర్చిపోయి కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మీడియాలో ప్రతిదీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి మనకి అందుబాటులో ప్రతి వీడియో ఉంటుంది కావాలి అనుకుంటే. మరి ఎప్పుడూ కూడా ఇలాంటి దాడులు జరగలేదు అంటున్నా, అంటే ఈసారి ఇంత ఘోరంగా జరుగుతున్నాయా అసలు ఈ దాడులు? అంటే ఒక విశ్లేషకులుగా మీకంటూ ఒక కోణంలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వర్షన్ వచ్చేసేసి టీడీపీ కార్యకర్తలే అసలు ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్స్ని కొట్టడం ఏంటి అని వారు మాట్లాడుతుంటే, అధికారంలో ఉన్న పార్టీయే దీనికి బాధ్యత వహించాలని చెప్పి కూటమి నేతలు అంటూ ఉన్నారు. మరి మీరేం చెప్తారు? ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడింది ఆయన చెప్పినంత ఒప్పుకుంటా. ఆయన చాలా సీనియర్ మ్యాన్, ఇంకా ఎవర్ గ్రీన్ గా ఉన్నాడు. ఆయన అవన్నీ ఒప్పుకుంటాను కాదన్న. అలాగే వేణుగోపాల్ గారు కూడా మాట్లాడారు వైఎస్ఆర్సీపీ. కానీ నాకు అనిపిస్తుంది ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నదా లేదా? ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు కదా, ఇంకా లేదు కదా. ఎవరు బాధ్యత? ఎలక్షన్ కమిషన్ బాధ్యత. వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయనివ్వండి. ఏ క్యాండిడేట్ ఫాలోవర్స్ అయినా అనుచరులైనా ఇలాంటి గొడవలు చేస్తే మా దృష్టికి వస్తే ఆ ఎలక్షన్ రిజల్ట్ విత్హోల్డ్ చేస్తా, ఒక్క మాట చెప్పండి. ఫుల్ అథారిటీ ఉన్నది వాళ్ళు, ఫుల్ అథారిటీ. ఇంటూ చేయట్లేదు. విషయం చెప్తున్నా, నిన్న మొన్న తెన్నాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు నేను చెప్పను, ఎందుకంటే 2 సైట్లు ఉంటాయి. ఇక్కడ ఒక్క యూనిఫామ్ కనపడ్డా? ప్రిజైడింగ్ ఆఫీసర్ పోలింగ్ బూత్ కనపడ్డా? ఒక మగవాడైనా ఒక ఆడవాడైనా సెక్యూరిటీ పర్సనల్ కనపడ్డా? ఒక సంత మార్కెట్ లాగా ఉన్నాయి ఆ లైన్. ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, నిలబడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆ ఓటర్ చెప్పింది తప్పేం లేదు, చెప్పదు. ఆయన ఇంటర్వ్యూని అవ్వాలి, ఎమ్మెల్యే. ఎక్కడ పోలింగ్ స్టాఫ్, పోలింగ్ ఆఫీసర్ అబ్సెంట్ గా ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈవేళ ఏ నియోజకవర్గాల్లో గొడవ అవుతుందో అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ కౌంట్ చేసి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వండి. ఏమవుతుందో చూడండి. సాయంకాలంగా ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళు జైలు తోసేస్తారు. ఇది వ్యాక్యూమ్ ఏం లేదు. అథారిటీలో రాజ్యాంగంలో వ్యాక్యూమ్ లేదు. వ్యాక్యూమ్ లేదంటే అయ్యో ఎవడో మహానుభావుడు 4వ తారీఖు ముఖ్యమంత్రి అవుతాడు, అప్పటి వరకు అరాచకం చేయడం లేదు. అదే ఆంజనేయ రెడ్డి గారు ఆయన నేషనల్ పార్టీ రిప్రజెంటేటివ్ గా అది చెప్పలేదంటే కొద్దిగా బాధపడదు. ఎందుకంటే అన్ని చెప్పారు, బాగానే ఉన్నారు. అది ఒక్కరు కూడా చెప్తే బాగున్నది కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ పెట్టి వీళ్ళని తీసేయండి, సస్పెండ్ చేయండి అని చెప్పాలి పొలిటికల్ పార్టీ. అతని ఉద్యోగం. ఇప్పుడు చిన్న విషయం చెప్తుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఓటు వేసాక అంతవరకే వాళ్ళు రెస్పాన్సిబుల్. తర్వాత ప్రజలు చచ్చిపోయినా, తన్నినా, బయటికి గెంటేసినా, ఊర్లో నుంచి ఓటు లేకున్నా, అరాచకం తీసుకొచ్చినా మా రెస్పాన్సిబిలిటీ కాదంటే కరెక్ట్ కాదు. వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఆ ప్రిజైడింగ్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ తప్పు, ఆ రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు, స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ ఏదో నిద్రపోతున్నారా? పూర్తిగా నిద్రపోయారు. ఇక్కడ తెలంగాణలో కూడా చూసాం కదా,
ఆ పోలింగ్ బూత్స్ కొంతమంది వెళ్ళటం, క్యాండిడేట్స్ ఏమో అబ్సెంట్ గా ఉన్నారు ఈ షో అంతా. ఎక్కడున్నారు మీరు చెప్పండి, మీరు చూసుంటారు కదా ఆ విజువల్స్, ఆ బొమ్మలు. తెన్నాళ్ళు ఒక్క ఆఫీసర్ కనపడ్డా మీకు? ఒక్కరు ఎక్కడ కనపడ్డాడు? వాళ్ళు ఫెయిలియర్. ఏ నియోజకవర్గంలో గొడవ అవుతున్నా ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఫెయిలియర్. అతనికి బాధ్యత ఉన్నది, ఆ కలెక్టర్కి బాధ్యత ఉన్నది, డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్. వెంటనే వాళ్ళు నోటీస్ ఇచ్చేసి ఆ క్యాండిడేట్స్ పిలిచి మీకు గంట సేపు ఇస్తున్నాను, ఎక్కడక్కడ నిశ్శబ్దం అవ్వకపోతే మీ పేరు తీసేయమంటాను బ్యాలెట్. ఆ పవర్ కూడా వాళ్ళకు ఉన్నది. ఎలక్షన్ అవి రిజల్ట్స్ డిక్లేర్ వరకు సుప్రీం కోర్ట్ కూడా ఇంటర్ఫియర్ అవటానికి వీలేదు. ఎలక్షన్ ప్రాసెస్ సుప్రీం కోర్ట్ కూడా మధ్యన వచ్చి అది చేయొద్దంటానికి. తర్వాత మీరు కోర్టుకి వెళ్ళవచ్చు, తర్వాత కేసు పెట్టుకోవచ్చు, తర్వాత. సో ఇది ఫెయిలియర్ ఎలక్షన్ కమిషన్. ఎస్, అనవసరంగా తీవ్రమైన వివాదాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండి రాజకీయ పవర్ కోసమే ఈ గవర్నమెంట్ ఉన్నది, పవర్ కోసమే రాష్ట్రం అయిపోయింది, ఇంకేం లేదు. తర్వాత జూన్ 4వ తేదీన ఎవరు వచ్చినా అధికారం అదర్ సైడ్ నిద్రపోతాదని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఈ తగాదాలు కంటిన్యూ అవుతాయి, ఈ హీట్ పెరుగుతూ ఉంటుంది. చాలా అన్ఫార్చునేట్. ఇంకేం ఇలా లేదు. మీరు అడిగిన స్పెసిఫిక్ ప్రశ్నలకి ఎలక్షన్ కమిషన్, అడ్మినిస్ట్రేషన్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంకా ఉన్నది కాబట్టి వాళ్ళు నిద్రపోవటం మాకు తెలియనట్టుగా నటించడం ఇట్స్ అ క్రైమ్. ఓకే పుల్లారావు గారు. విజయ్ కిరణ్ గారు, ఇటు టీడీపీ కార్యకర్తలు అటు వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడం, ఆఫీసులకు నిప్పంటించుకోవడం, వాహనాలు ధ్వంసం చేసుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అంటే అసలు మీరేమంటారు? అసలు అంటే ఎవరిని రెచ్చగొట్టారంటారు? ముందుగా ఎవరిపైన దాడులు చేసినా దాడులు చేయటం, భౌతిక దాడులు, ఇట్లా ఆఫీసులు తగలబెడతాం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు చేసినా తప్పుని తప్పుగానే ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి తప్పంతా అంటే నాని మీద దాడి చేసి, పురవర్తి నాని గారి మీద దాడి చేసి హత్యాయత్నం చేస్తే పద్మావతి యూనివర్సిటీ దగ్గర టీడీపీ వాళ్ళు దాడి చేశారంట. అంటే చెప్పే అబద్ధం కూడా కొంచెం దగ్గరగానే ఉండాల. వాళ్ళు మన వీడియోలతో సహా చూసాం ఏ విధంగా రాడ్లు, కర్రలు పెట్టుకొని సుత్తులు, అంటే ఇల్లులు పగలగొట్టే సుత్తులు, బీర్ బాటిల్స్ తో దాడులు. అంటే తప్పులు చేసింది మొత్తం కూడా 100% వైసీపీ వాళ్ళు, దాడులు చేసింది వైసీపీ వాళ్ళు. పెదకూరపాడులో ఏం జరిగింది? పెదకూరపాడు గురించి చెప్తా ఉన్నారు. పెదకూరపాడులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆఫీసుల్ని తగలబెట్టింది ఎవరు? అబద్ధాలు చెప్పడానికి కూడా కొంచెం అంతు పొంతు ఉండాలండి. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుచరుడు ఇంటి పైన పెద్దిరెడ్డి వెళ్ళి దాడి చేశాడు. దాని మీద ఆయనకి సంఘీభావంగా వెళ్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని అడ్డుకున్నారు. అంటే ఇప్పుడు మాచర్లో చూస్తే కొన్ని వందల మంది ఒకటే టైపు రాడ్లు, అంటే ప్రీ ప్లాన్డ్ గా ముందే గొడవ చేయాలి. అంటే మీరు ఆ వీడియోలు చూస్తే మీకు స్పష్టంగా అర్థమైపోతా ఉంటది. ముందే గొడవలు చేయాలి, దాడులు చేయాలనే ఒక వ్యూహంతో ఒకే రకమైన రాడ్లు పట్టుకొని, కర్రలు పట్టుకొని, తల్వార్లు పట్టుకొని స్వైర విహారం చేసింది వైసీపీ నాయకులే కదా. ఎక్కడ దాడి జరిగినా దాని ప్రొవోకేషన్ మొత్తం కూడా వైసీపీ నాయకుల నుంచి వచ్చింది. ఇప్పుడు కారంపూడిలో ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. ఇప్పుడు ఎలక్షన్ ప్రక్రియలో కూడా, ఎలక్షన్ జరిగిన రోజు అంతా కూడా మేము చాలా స్పష్టంగా గమనించాం, మేము దగ్గర నుంచి చూసాం. ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిద్దో అక్కడ గొడవలు చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు పీస్ఫుల్ గా ఎలక్షన్ జరిగితే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఓటేసుకుంటే వాళ్ళకి నష్టం జరిగిద్ది అనేటువంటి ఆలోచనతో నేను వెస్ట్ నియోజకవర్గంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నాను, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం. అంటే కిరణ్ గారు టీడీపీ కార్యకర్తని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది వైసీపీ అని అంటారా? ఆ కార్యకర్తలే రెచ్చగొట్టడమే కాదండి, దాడులు చేసింది వైసీపీయే, ఆఫీసులు తగలబెట్టింది వైసీపీయే, హత్యా యత్నాలు చేసింది వైసీపీయే. ఒకటో రెండో సంఘటనలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు వీరు వచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏం చేశారంటే కొత్త గణేశుడి పాడులో వైసీపీ నేతల ఇళ్లను కూల్చివేసిన టీడీపీ కార్యకర్తలు అనేది ఒక వార్త అయితే, సోమవారం వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ కారుపై దాడి జరిగింది అనేది కూడా వార్త. అంటే ఇటు ఇక్కడ మీ వాళ్ళు ఏం తగ్గలేదు అనేది కూడా వార్తే, ఏదైనా వార్తగానే ఉంది. ఇక్కడ దాడికి ప్రతి దాడి, చర్యకు ప్రతి చర్య అనేది సహజంగా ఉంటదండి. దానికి ఏమి ఇప్పుడు వాళ్ళు కొడతా ఉంటే మేమే చేతులు కట్టుకొని కమాన్ కొట్టండి, మేము గాంధీ అవదని అనలేం. ప్రయత్నిస్తాం, దాంట్లో ఆలోచన ఏం లేదు. ఎందుకంటే ఈ రోజున మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా, ముందు మేమైతే బతికుండాలి కదా.
మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నంలో ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటది. అయితే చేసిన దాడులు మొత్తం కూడా వైసీపీ చేసి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీకి సంబంధించిన సజ్జలు కానీ ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి సజ్జలు అన్నా సరే ఇట్లాంటి చేయటం తప్పు, మనం ఓడిపోతే పోయాం, ఇంటికి పోతే పోతాం, కానీ మీరంతా కూడా గొడవలు చేయమాకండి, రిజల్ట్ వచ్చిన రోజు చూద్దామని చెప్పాను ఒక్క మాట, ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయారు. మీరు ఎక్కడ దాడి చూసుకోండి, ఏదన్నా వైసీపీ ఆఫీస్ తగలబెట్టారు ఎక్కడన్నా? మోహిత్ రెడ్డి పైన దాడి చేశారంటే పులివర్తి నానిని హత్యాయత్నం చేసింది వాళ్ళైతే మేము దాడి చేయటం ఏంటి? మీరు ఏ విజువల్ చూసినా సరే వైసీపీ నాయకులు మారణాయుధాలతో కనపడ్డారు. ఎక్కడైనా టీడీపీ నాయకులు మారణాయుధాలతో కనపడ్డ ఫుటేజ్ ఉంటే చూపించమనండి, నేను 100 చూపిస్తా వైసీపీ నాయకులు మారణాయుధాలతో ఉండేవి. ఓకే కిరణ్ గారు, వేణుగోపాల్ సంతోష్ గారు చెప్పండి. హలో చెప్పండి వినిపిస్తోంది. తిరుపతి నియోజకవర్గం ఏదైతే రూరల్ సంబంధించి చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి మహిళా యూనివర్సిటీ మా తిరుపతిలో ఉంది. డార్క్ రూమ్ లో ఏదైనా ఈవీఎంలు మార్చేదానికి అవకాశం ఉంటాయా? వాళ్ళు మార్చేస్తారన్నారు ఏదో వాళ్ళు మనుషులుగా ఉంటే వాళ్ళ నుంచి నేరుగా వాళ్ళపై దాడి చేయడము, దాడికి ప్రతి దాడిగా వాళ్ళు ఒకరు కొట్టుకుంటే దాన్ని రాజకీయంగా పొలవడము ఎంతవరకు సబ్బు? ఆ డార్క్ రూమ్ లో ఉండే ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగింది, ఈసీ అధికారులు రిటర్నింగ్ అధికారులు ఏం చేస్తున్నారు అన్న టాక్ కూడా వచ్చినప్పుడు ఈవీఎంలు ఆ బ్యాలెట్ బాక్స్ అన్ని ధ్వంసం చేయడంలో కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కదా. ఆలోచన ఉందా వీళ్ళకి? మార్చగలుగుతారు? ఆ విధంగా మార్చే పరిస్థితి ఉంటుందా? అదే విధంగా ఇంకొక చిన్న సంఘటన ఒకటి చెప్తారు. తిరుపతి నియోజకవర్గంలో 32వ డివిజన్ లో దొడ్డాపురం వీధిలో ఏదైతే రిగ్గింగ్ జరిగిందని భారీ ఎత్తున మీడియాలో వచ్చింది. అక్కడ జరిగింది ఒక వ్యక్తి వాళ్ళ స్నేహితుడికి కార్డు ఇచ్చి ఏ బూత్ లో వస్తుందో కనుక్కున్నప్పుడు బిఎల్ఓ దగ్గరికి పంపిస్తే 3 పోలీసులు ఉంటే, సిఆర్పిఎఫ్ పోలీసులు, దాంట్లో ఒక తెలివి వ్యక్తి ఉంటే అతని మోకాల పైన కూర్చోబెట్టి ఈ కార్డు నీది కాదు అని చెప్పి 15 నిమిషాలు కొట్టాడు. 2 మన పిల్లకాయలు 15 మినిట్స్ భయంకరంగా 3 కట్లు ఇరిగాయి లాటికి. నేను చెప్పాను మాపై కూడా కట్టించుకొని వస్తున్నాడు. సరే మన పోలింగ్ హ్యాండ్ చేసి పోలీస్ స్టేషన్ పోతే అక్కడ పోలింగ్ ఆఫీసర్ నాకు సంబంధం లేదు, ఇతను రిగ్గింగ్ చేయడానికి వచ్చాడని నా దగ్గర ఏం ఆధారాలు లేదు, కంప్లైంట్ ఈయన ఉంటాడు. బిఎల్ఓ ఈయన వచ్చి మమ్మల్ని ఏమడిగా అంటే ఈ బూత్ ఎక్కడ వస్తుంది అన్నాడు. దానికి వేరే వాళ్ళ ఓటర్ కార్డు చెప్పి ఈ బూత్ ఎక్కడ వస్తుందని అడగదు. దానికి వస్తే పోలీసులు ఆ విధంగా ట్రీట్ చేస్తే దీని అర్థం ఏమని? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే బీట్ చేసి వాళ్ళే చేస్తారని యూట్యూబ్ లో వచ్చాయి చూడలేదు. మరి తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక ఓటర్ పై చేసుకున్నారు, ఆ ఓటర్ తిరిగి కొట్టారు. మరి ఆ సీన్ కి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎవరైనా సినిమా సెలబ్రిటీలు కూడా క్యూ లైన్ లో నిలబడి ప్రజల అభిమానాన్ని ఆ రోజు కూడా చూరకుంటున్నారు. మరి రాజకీయ నాయకులు ఎందుకు మరి ఆ మాత్రం సహనం ఓర్పు లేకుండా నేరుగా అనుచరులు వేసుకుని బూత్ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ నిలబడిన వాళ్ళు మేమేమైనా పిచ్చోళం, మేము ఎంతసేపు నిలబడాలి? ఆ రోజు వాళ్ళది, సామాన్యుడి రోజు, ఆ రోజు ఓటింగ్ డే అంటే అది వాళ్ళదే. వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరంతా గెలిచేది. మీకెందుకు ఆ రోజు ఓర్పు సహనం లేకుండా పోయింది? సిట్టింగ్ ఎమ్మెల్యే వర్షన్ ఒకటి, ఆ ఓటర్ వర్షన్ ఒకటి. అయ్యా నేను అన్ని చోట్ల చూడాలి, అబ్జర్వ్ చేసుకోవాలి, బూతులన్నీ అని చెప్పాడు. పోతా ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు డిపార్ట్మెంట్ వస్తూ అని పూర్తిగా టీడీపీ అనుభవ వ్యక్తి. అందరికీ లేని ప్రాబ్లం నీకేమొచ్చింది? అభ్యర్థి కాబట్టి అన్ని. వేణుగోపాల్ గారు, ఇప్పుడు అంతమంది ఓటర్లలో అందరూ ప్రశ్నించే వాళ్ళు ఉండరు కదా. రాజకీయ నాయకులతో మనకెందుకులే అన్న భయంతో ఎవరు ప్రశ్నించరు. కానీ కొంతమంది ఖచ్చితంగా అడుగుతారు, మీరేంటి అలా నేరుగా వెళ్ళిపోతున్నారు, నిలబడిన నేను ఎవరిని? అభ్యర్థి మేడం, ఆయన అభ్యర్థి. ఇప్పుడు కొంతమందికి ఎగ్జామ్స్ ఉంటాయి మీడియా వాళ్ళకి, అదే విధంగా ఏదైతే పోలింగ్ ఏదైతే ఆ క్యాండిడేట్ కి ఆ నియోజకవర్గ క్యాండిడేట్ అభ్యర్థి నిలబడిన వాళ్ళకి, కొంతమంది ఏజెంట్లకి నేను ఏజెంట్ కూర్చోను బిల్లు పోవాలని చెప్పి ఓటేసుకోవడము, రిక్వెస్ట్ జరుగుతాయి. నేను లైన్ లో నిలబడి ఓటేసి వచ్చాను, నేను ఎవరిని రిక్వెస్ట్ చేయాలి, నా దగ్గర ఐడి కార్డు కూడా ఉంది. అంటే ఎలక్షన్ అధికారులు చేతులు ఎత్తేసారు. ఎక్కడంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చేసి రాష్ట్రాన్ని రావణ కాస్ట్ చేసి
దాన్ని ఏదో జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు ఈసీ కంట్రోల్ ఉండే లాండర్ ప్రాబ్లమ్స్ ఎవరు జవాబు చెప్పాలి? ఈసీ జవాబు చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారు జవాబు చెప్పాలా? ఈ దాడులకంతా ప్రేరేపిస్తా ఉండేది ఎవరు? తెలుగుదేశం పార్టీ, బీజేపీ కదా, పురంధేశ్వరి కదా? ఎవరైతే ఆ లిస్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు వచ్చిన లిస్ట్ దాని ప్రకారం మార్చలేదా? ఏదైతే టీడీపీ కార్యాలయంలోకి వచ్చిన వెంకటేశ్వరరావు దీన్ని ఆపరేట్ చేయడం లేదా? నేను చూపించారు కదా. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడుతున్నారని చెప్పి వీళ్ళు జీర్ణించుకోలేక దాడులు చెప్పి తప్ప ఇక్కడ ఏమంత అవసరము? మరి వేణుగోపాల్ గారు జగన్ గారు విజయాన్ని అంటే మళ్ళీ విజయం వరుస్తుందేమో అన్న అంశాన్ని జీర్ణించుకోలేక వీళ్ళు దాడులు చేస్తే మరి వైసీపీ కార్యకర్తలు దేనికి దాడులు చేస్తున్నట్టు? కూటమి గెలుస్తుందేమో అన్న భయంతో దాడి చేస్తున్నట్టు. ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే చెప్పారు, వాళ్ళు ఏం దుశ్చర్యలు చేసినా మనం సానుకూలంగా ఉండి ఎన్నికలు చదువుగా సానుకూలంగా ఎవరు లేరే. మరి వైసీపీ కార్యకర్తలు సానుకూలంగా ఎవరైతే దాడులకు పాల్పడ్డారో ఆ కార్యకర్తలు సానుకూలంగా లేరు కదా. ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కలిశాయి కాబట్టి ఈరోజు బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం, జనసేన కలిశాయి కాబట్టి వీళ్ళు మనకు బలగం ఎక్కువైపోయారు, వాళ్ళు బలగం తక్కువైపోయారని చెప్పి ఇక్కడ కూడా ఎక్కడికెక్కడ పోలింగ్ స్టేషన్ వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేశారు, ఏ విధంగా. ఓకే వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి, నేను పుల్లారావు గారితో మాట్లాడాక మళ్ళీ మీతో మాట్లాడతాను. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి, పుల్లారావు గారికి సమయం లేదు, ఆయనతో మాట్లాడదాం. పుల్లారావు గారు చూస్తే ఇప్పుడు అందరూ కలిసి ఇటు ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళు ఎందుకు దాడులు చేసుకుంటున్నారో బయటికి చెప్పకుండా మొత్తం ఈసీ మీద పడిపోతున్నారు. అంటే ఇప్పుడు ఒకటి సమస్యాత్మక ప్రాంతాల మీద పట్టులేని అధికారులను అక్కడ పెట్టారని, ఆఖరికి పోలీసులు కూడా రాళ్ళ దెబ్బలు తప్పలేదు. మీరేమంటారు? ఇది లా అండ్ కంట్రోల్ లేదంటారా? ఇది పెద్ద తప్పేం లేదు. 1 minute ఆంజనేయ రెడ్డి గారు, 1 more minute కైండ్నెస్ చెప్పండి. పుల్లారావు మీరు చెప్పండి. ఈసీ ఒక హెడ్ కానిస్టేబుల్ పంపిస్తే క్యాండిడేట్స్ పారిపోతారు. వాళ్ళని నేను ఇందాక చెప్పిందే మందు. ఇక్కడ రాళ్ళు వీళ్ళతో వేసుకునేవాళ్ళు మిగతా రాష్ట్రాల్లో చాలా వైలెంట్ గా ఉన్నారు కూడా కంట్రోల్ చేశారు కదా. అక్కడక్కడ బెంగాల్లో జరిగితే తర్వాత కర్ఫ్యూ పెట్టి తీసుకుపోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నది. అంత వాళ్ళు ఎవరు గొడవ చేస్తున్నారో మనకు అనవసరం, ఎవరు ఎక్కువ చేస్తున్నారో మనకు అనవసరం. అది న్యాయమా అన్యాయమా, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అంత దమ్మున్నారా పోటీ చేయడానికి? ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అనుకోండి, వాళ్ళు తీసుకుంటారు నామినేషన్. ఇది ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ అథారిటీ వాడటం లేదు. ఇప్పుడు ఒక్కసారి వాడితే ఎంత మొనగాడైనా ఏ పార్టీలో ఉన్నా వెళ్ళి మాట్లాడారు, మీ పేరు చేస్తాం కౌంటింగ్ లో, వాళ్ళకి అథారిటీ ఉన్నది. తర్వాత కోర్టుకి వెళ్ళి నువ్వు చేసుకో. అంటే పోలింగ్ అయిపోయాక మా పని అయిపోయిందని ఈసీ ఏమైనా సైలెంట్ అయిపోయిందంటారా? అది కాదు. ఆ ఎలక్షన్ ఫ్రాడ్ అంటే చిన్న సెంటెన్స్ చెప్తా. ఆ రోజుకి డబ్బిచ్చాం, బెదిరిచ్చాం, ఓటు వేయకముందు కాదు, ఓటు వేసాక నువ్వు చేసే వైలెన్స్ అది ఫ్రాడ్. ఎందుకంటే నువ్వు నాకు ఓటు వేయకపోతే నీ సంగతి తర్వాత చూస్తానని ఎలక్షన్ ముందలు చెప్తాను కదా. ఇది ఎలక్షన్ ముందలు చెప్పిన వైలెన్స్, అది యాక్షన్ తీసుకోవట్లేదంటే ఇది పొలిటికల్ పార్టీస్ చేయవలసిన డ్యూటీ కాదు, ఇది ఆఫీసర్. ఇవాళ గవర్నమెంట్ కేర్ టేకర్ ముఖ్యమంత్రి అంటే ఆయన ఫుల్ పవర్ ముఖ్యమంత్రి కాదు. క్యాబినెట్ కూడా రెజల్యూషన్ లో ఉన్న క్యాబినెట్ కంటిన్యూయేషన్ కోసం ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీని మార్చారు, వాళ్ళని మార్చారు, ఇప్పుడు ఎందుకు నోరు మోసుకున్నారు, సైలెంట్ అయిపోయారు. అది బాధ్యత తీసుకోవట్లేదు. వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అంటే అసలు క్యారెక్టర్ సివిల్ సర్వీస్ లో పోయిందంటున్నా. ఇప్పుడు తీసుకుంటే ఏమవుతావో, ఏ గవర్నమెంట్ వస్తారో నేను అనుకుంటున్నా. వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటే వచ్చే గవర్నమెంట్ ఎవరైనా వాళ్ళు మెచ్చుకుంటారు. ఈ ఆఫీసర్ చాలా స్ట్రాంగ్ ఆఫీసరు, మంచి ఆఫీసరు, న్యూట్రల్ ఆఫీసర్ అని మెచ్చుకుంటారు. వాళ్ళకి తప్పు కానీ వీళ్ళు తప్పకుండా గొడవలు పెట్టుకుంటారు. కిరాయి వాళ్ళు ఇంకా గొడవ పెడతారు. ఆఫీసర్లు అనేవాళ్ళు మేము అంత గొప్పగా దెబ్బలాడేమో నా ఎమ్మెల్యే క్యాండిడేట్ కి లేకపోతే ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూపెట్టుకోవడానికి చేస్తారు. అక్కడ మేము పోరాడాం, మా చొక్కా పీటీసాం, ఇది అది అది జైల్లో పెట్టేయాలి, చార్జెస్ పెట్టేయాలి. ఇది మంచి అవకాశం, ఎవరో అడగరు. అది చేయట్లేదు కాబట్టి ఈ ఫెయిలియర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గొడవలు జరగట్లేదు, సైలెంట్ అయిపోయారే. ఎలక్షన్ అవ్వదు, ఏదో చిన్న చిన్న ఆదాలు జరిగినాయి. అంత సెన్సిటివ్ హైదరాబాద్ లో గొడవ జరగలేదు, సెన్సిటివ్ హైదరాబాద్ లో గొడవ జరగలేదు. అది వల్ల ఇది ఫెయిలియర్.
ఇది చాలా విచారమైన విషయం అని మాత్రం చెప్తున్నా. ఈ పార్టీ ఆ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలియర్, ఎలక్షన్ కమిషన్ ఫెయిలియర్. పుల్లారావు గారు, ఈ దాడి ఇలాగే కొనసాగినా లేదా అసలు ఈ దాడుల గురించి ప్రజల్లోకి ఎటువంటి మెసేజ్ వెళ్తుందంటారు? అంటే వాళ్ళు గమనిస్తూ ఉంటారు, పోలింగ్ జరిగిన తర్వాత నుంచి ఏంటి ఇదంతా అని వాళ్ళని గమనిస్తూ ఉంటారు కదా. అంతా గమనిస్తున్నారంటే వైలెన్స్ కదా. నువ్వు వాళ్ళకి వేసావు ఓటు, నాకు వేయలేదా, నీ సంగతి తేల్చేస్తాం, ఊర్లో నుంచి గెంటేస్తాం, తరివేస్తాం. అది కామన్ సిటిజన్. ఇప్పుడు ఎవరో పొలిటికల్ పార్టీలో ఉన్న వ్యక్తి ఆ పార్టీ ఆయనకి రక్షిస్తాడు. న్యూట్రల్ గా ఉండి ఒక వ్యక్తి వెళ్ళి ఓటు వేసుకుని నా ఇష్టం వచ్చిన ఓటు వేసుకుంటాను, ఇచ్చిన డబ్బు తీసుకోనంటే ఆ వ్యక్తి పని ఫినిష్ కదా. ఒక పల్లెటూరులో పట్టణంలో ఒక 10 మంది వచ్చి ఇంటి మీద పడి తన్నేస్తే తర్వాత ఎవరేం చేస్తారు? సాక్షులు కూడా రారు బయట. అందువల్ల ఈ పోస్ట్ పోల్ వైలెన్స్, ప్రీ పోల్ వైలెన్స్ కంటే సీరియస్ మ్యాటర్, చాలా సీరియస్ మ్యాటర్. ఏ క్యాండిడేట్ ప్రోత్సహించాడో ఆ క్యాండిడేట్ పేరు తీసేయాలి. కౌంటింగ్ లో ఆప్ చేస్తున్నాం, కౌంటింగ్ ఆప్ చేయం, ఇన్స్ట్రక్షన్స్ అడుగుతాం, చేయట్లేదే. నేను ఈ మాట్లాడుతున్నాను కాదు, వాళ్ళకి తెలీదా? ఎలక్షన్ ఆఫీసర్స్ రిటైర్ అన్నీ తెలుసు. ఎందుకంటే సివిల్ సర్వీస్ వీక్ అయిపోయింది. సివిల్ సర్వీస్ జాబ్ ఇది, పర్మనెంట్ స్ట్రక్చర్, పర్మనెంట్ టెన్యూర్ ఎందుకు ఇచ్చారు, ప్రొటెక్షన్ ఎందుకు ఇచ్చారు? రాజ్యాంగం ఎవరు ఏం చేయలేరు వాళ్ళు. వాళ్ళు ఎవరు తీయలేరు, ముఖ్యమంత్రి తీసేయలేదు, ప్రధానమంత్రి తీయలేదు. వాళ్ళు ఫెయిల్. అది రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ వ్యూకి తీసుకురావాలి, యాక్షన్ తీసుకోమన్నారు. ఇలా తెనాలో ఒక ఉదాహరణ చెప్పాను. చెప్పండి, ఒక్క ప్రిజైడింగ్ ఆఫీసర్ కనపడ్డా ఆ గొడవలో? ఒక్క పోలీస్ అతను కనపడ్డా? ఒక్క సెక్యూరిటీ అతను కనపడ్డా? ఎవరు కనపడలేదు. వాళ్ళు మాకేం సంబంధం లేనట్టుగా దూరంగా ఉన్నారు. దీనికి ఉన్నారు అక్కడ దిష్టి బొమ్మల్లాగా. అందువల్ల ఇది చాలా ఫెయిలియర్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో అన్నాను. మీకు ఉదాహరణ కూడా ఇచ్చే, తెలంగాణలో ఎందుకు గొడవ జరగలేదు, హైదరాబాద్ లో ఎందుకు గొడవ జరగలేదు, హైదరాబాద్ నియోజకవర్గంలో ఇలా మన ఫెయిలియర్. ఇది చాలా విచారం పడాలి. June 4th తర్వాత ఏం ఆగేది లేదు. ఒకరు గెలిస్తే ఇంకోళ్ళ మీద పడతారు, ఇంకోళ్ళు గెలిస్తే వీళ్ళ మీద పడతారు. ఇది మాత్రం చాలా విచారమైన పరిస్థితి. ఇది ప్రజలు గమనించుకున్నా ఏం ఉపయోగం లేదు. అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతా ఉంటే నిద్రపోయినా పడుకున్నట్టుగా నటిస్తున్నారని మాత్రం చెప్తున్నాను. ఆయన లేపలేం కదా, నిద్రపోయేవాడు లేపగలం, నిద్రపోయినట్టుగా నటించేవాడు లేపలేం కదా. అది పరిస్థితి ఆంధ్రప్రదేశ్. ఓకే పుల్లారావు గారు, థ్యాంక్ యూ అండి. ఎస్, మీకు సమయం లేదని తెలిసిందే. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ కంక్లూజన్. ఆంజనేయ రెడ్డి గారు, అంటే క్షేత్రస్థాయిలో పట్టున్న ఉన్నతాధికారులను ఆకస్మికంగా బదిలీ చేయడం, అలాగే అవగాహన లేని అధికారులకు సమస్యాత్మక ప్రాంతాలకు పోస్టింగులు, ఓవరాల్గా ఎన్నికల నిర్వహణ సమయంలో శాంతి భద్రతలపై ఈసీ విఫలమైందనే దానిపైన అంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా ఈ విషయంలో? ఈసీ అంటే ఈ శాంతి భద్రతల విషయంలో విఫలం అవ్వడం? మేడం నేను పుల్లారావు గారు వెళ్ళిపోయినట్టున్నారు. నేనేమంటున్నా అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కౌంటింగ్ పూర్తయ్యి రిజల్ట్ వచ్చే వరకు ఉంటుంది. ఈ ఎంసీసీ కొనసాగుతుంది. మనం గమనించాల్సింది ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ కి సొంతంగా యంత్రాంగం ఉండదండి. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సొంతంగా యంత్రాంగం ఉండదు. ఎలక్షన్ ప్రకటించిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా సేమ్ అధికారులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. అందువల్ల సహజంగానే రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఉద్యోగస్తులు కాదు, ఎన్నికల వరకు మాత్రమే ప్రకటించిన తర్వాత వస్తారు. రెండవది, ఏమైనప్పటికీ కూడా శాంతి భద్రతలు కాపాడవలసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వము. వైసీపీ ప్రతినిధి ఏమంటారు? పట్టుండే అధికారులు మార్చారు, పట్టులేని అధికారులు మళ్ళా తీసుకొచ్చారంటారు. ఇంకొక వైపు ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకోలేదు, విఫలమైందంటారు. రెండు ద్వంద్వంగా ఉన్నాయి, విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికారులు మారిస్తే అది తప్పు అంటాడు అధికార పార్టీ అయినా. ఇంకొక వైపు ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందంటారు. ఏమిటిది? నాకు అర్థం కావడం లేదు. ఈ ద్వంద్వ నీతి ఏందో నాకు అర్థం కావడం లేదు. రెండవది, శాంతి భద్రతలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎన్నికలు కానీ ఎన్నికలు అయిన
తర్వాత కానీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఈ రోజు వాళ్ళు ఏమనుకున్నారంటే వైసీపీ గతంలో లోకల్ బాడీ సెలక్షన్ జరిగాయి కదమ్మా, ఆ ఎలక్షన్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, ఏకపక్షంగా మొత్తం ఎన్నికలు నిర్వహించుకున్నారు. ఆ విధంగానే ఈ అసెంబ్లీ ఎన్నికలు కూడా, పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్వహించుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అన్నారు. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేరుగా జోక్యం చేసుకోవడం వల్ల అధికారులందరూ కూడా పోలింగ్ ఆఫీస్ కానీ రిటర్నింగ్ ఆఫీస్ కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించారు, నిష్పక్షపాతంగా పనిచేశారు. అది అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతుంది, వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది. లోకల్ బాడీ సెలక్షన్ లాగా మేము ఇక్కడ దందాలు నడపొచ్చు, ఇష్టం వచ్చిన వాళ్ళు నామినేషన్ కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది నేనేమంటున్నా అంటే ఈ రోజు వైసీపీ పార్టీ ఓడిపోతున్న ఎన్నికల్లో తిరిగి గెలిచే అవకాశం లేదు కాబట్టి ఆ నిరాశ నిస్పృహలతో నుంచి దాడులు చేశారు. మీరే చెప్పారు కదా, ఒక ఎమ్మెల్యే సాధారణ ఓటర్ మీద ఏ విధంగా చెంపగట్టి అసలు ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందైనా? ఎమ్మెల్యే పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థి ఏ పోలింగ్ బూత్ లోకైనా వెళ్ళొచ్చు, పోలింగ్ పరిశీలించవచ్చు, ఆయన నేరుగా వెళ్ళొచ్చు. కానీ ఆయనతో ఉండే జనమంతా క్యూ కాకుండా నేరుగా పోలింగ్ పోయేదానికి అవకాశం లేదు. దాన్ని అతను అబ్జెక్షన్ చెప్పాడు. మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యంగా ఎట్టెళ్ళిపోతున్నారు, క్యూ జంప్ చేసి అడిగారు. అడిగిన దానికి ఏం చేశాడు? శాసనసభ్యుడు ప్రజాప్రతినిధి వచ్చి ఒక సాధారణ ఓటరు అక్కడ క్యూలో ఉంటే వచ్చి కొడతాడు. ఆయన అసలు ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా? అదైన తర్వాత మళ్ళా ఆయన అనుచరులంతా పడి అతని మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారు, ఏ విధంగా హాస్పిటల్లో చేరాడో మనం చూశాం కదా. నేనేమంటున్నా అంటే దీనికి పూర్తిగా అధికార పార్టీ, రాష్ట్రంలో ఉండే అధికార పార్టీ బాధ్యత వహించాలా. ఓటమి భయంతో ఈ పనులన్నీ చేస్తున్నారు. నేను ఒకటే సవాల్ చేస్తున్నాను, ఇందాక తెలుగుదేశం ప్రతినిధిగా మాట్లాడారు, ఎక్కడైనా కానీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూటమి కార్యకర్తలు ఎక్కడన్నా ఒక ఆయుధము లేదా ఒక కర్రైనా చేతిలో ఉందా చూడండి. ఒక కర్ర, కనీసం కర్రైనా చేతిలో ఉందా? మీరు విజువల్స్ అంతా బయట పెట్టండి. ఇది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2019 నుంచి వాళ్ళ జాగీర్ లాగా భావించారు. ఈ రాష్ట్రం మాది, మా సొంతది, ఏమైనా చేయొచ్చు, ఈ రాష్ట్రంలో ఏమైనా మింగేయొచ్చు, ఏమైనా తినేయొచ్చు, ఏమైనా కుంభకోణాలు చేయొచ్చు, కాబట్టి మాకు హక్కు ఉంది, మాకు జన్మ హక్కు ఈ రాష్ట్రం మీద అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొదటి జరుగుతుంది, ఎన్నికల తర్వాత కూడా అదే జరుగుతుంది. కానీ ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జూన్ 4th అవమానకరమైన ఓటమి ఈ అధికార పార్టీ ఫేస్ చేయబోతుంది. ప్రజలు నిర్ణయించుకున్నారు, ఈ పార్టీని ఇంటికి పంపించాలా, ఈ దౌర్జన్యాలని, రాజకీయ కక్షల్ని, ఈ హింసని, ఈ అవినీతిని, వీటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అది ఈ అధికార పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తుంది. ఓకే, వేణుగోపాల్ గారు, ఇప్పుడు అంటే జగన్ గారు చెప్పారు సానుకూలంగానే ఉండండి, మనం అంతా గొడవలు పోవద్దు అని చెప్పారని మీరు ఇందాక అన్నారు ఇంతకు ముందు. మరి ఇప్పుడు అదే అధినేత బయటకు వచ్చి ఇప్పుడు తప్పు ఒప్పు అనేది పక్కన పెడితే ఇప్పుడు ఎవరు వాళ్ళు తప్పని వాళ్ళు చెప్పరు, కానీ మీ అధినేత వచ్చి కాస్త తగ్గండి అంటే తగ్గే అవకాశాలు ఉంటాయి కదా, ఈ దాడులు తగ్గే ఛాన్స్ ఉంది కదా, ఏమంటారు? మీ వైపు నుంచి అలాంటి స్పందన వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేకపోతే ఈ దాడులు రిజల్ట్ వరకు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి? ఎందుకంటే ప్రజలు కూడా ఒక ప్యానిక్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి అంటే వాళ్ళ వల్ల కాదు. పోలింగ్ అనేది ఆ ఒక్క రోజుతో అయిపోయింది అనుకోవాలి. అయిపోయిన తర్వాత నుంచి అది ఒక రావణ కాష్టంలో ఉంది ఏపీ. ఇప్పుడు ఏపీకి ఎవరు వెళ్ళాలని భయపడే పొజిషన్లో ఉంది. అక్కడ పోలీసులు కూడా అమ్మయ్య పోలింగ్ అయిపోయింది, ఒక పెద్ద బాధ్యత అయిపోయింది, రెగ్యులర్ డ్యూటీస్లో జాయిన్ అవుదానా, ఇదేమీ లేదు అక్కడ. ఏంటి మరి మీ అధినేత కాస్త స్పందిస్తే ఈ దాడులు తగ్గే ఛాన్స్ ఉంది అనేది ఒక టాక్. ఈ టాక్ కి సంబంధించి మీరేమంటారు? సంతోష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, బీజేపీ నాయకులైతేనేమి బలంగా చెప్తున్నారు, బలంగా వాదిస్తున్నారు ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటే. ఎలక్షన్ కమిషనర్ కి అప్పచెప్పేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎక్కడైతే అధికారులు వాళ్ళ ఫేవర్ గా వేసుకొని పట్టు ఏదైతే ఈ రచ్చలు రావడం జరిగే చోట అవగాహన లేని అధికారులు అక్కడ కేసేసి ఏ విధంగా ఈ రోజు రాష్ట్రాన్ని అతలాకుతలంగా చూస్తున్నారో ఈ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అదే విధంగా ఈ రోజు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక తప్పుడు ఆరోపణలు చేశారు. దాన్ని ఈసీకి కంప్లైంట్ చేస్తే ఈసీ కూడా కేసు చేసింది. ఏదైతే సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ, లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కానీ, ఇట్లా రకరకాలుగా అబద్ధాలు చెప్తే వాటిపైన ఈసీకి చెప్పి కేసు ఫైల్ చేయించుకుంటుంది. మోడీ గారేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేనే తెచ్చాను, దీన్ని ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది, భద్రత కలుగుతుంది, దీనికి ఇన్సూరెన్స్ ఉంటుంది ఆయన
స్టేజ్ పైన చెప్తే దాని పక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అన్ని మూసుకొని కూర్చున్నారు, కానీ అక్కడ అడగలేదు ఏమి ల్యాండ్ టైటిల్ యాక్ట్ మేము వ్యతిరేకిస్తున్నాము, దీన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వ్యతిరేకిస్తూ స్టేజ్ పైన వీళ్ళు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ గారి, తెలుగుదేశం పార్టీ నాయకులు గారి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి నేతలు ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి అనుకూల ప్రతికూల వీడియోలు కూడా ఉన్నాయిలేండి, మీరు అన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ నుంచి కాదు మాట్లాడేది. వీళ్ళు ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి గారిపై లేదేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భారతీయ జనతా పార్టీ చేస్తే దీని అన్ని రాష్ట్రాల్లో ప్రయోగిస్తూ దాంట్లో ఏదైనా మార్పులు చేసి ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు భూములన్నీ ఆయన పేరుతో రాసుకునేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు జిరాక్స్ కాపీలు ఇస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తారు. ఇలాగనే ఉంటాయి ఇలాంటి కార్యక్రమాలు. ఆంజనేయ గారు చెప్పండి బీజేపీ తెచ్చిందా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు చెప్పాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు దాన్ని. ఇప్పుడు మేనిఫెస్టోలోని అంశాలు కాదండి మనం మాట్లాడేది, అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోని ఏం చేశారు, అమలు పరుస్తారా లేదా అనేది అప్పుడు డిస్కషన్ అప్పుడు ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి అమలు చేస్తారా లేదా కాదు, దానిపైన ఆరోపణలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం పైన చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన చేస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తెచ్చి భూములంతా జగన్మోహన్ రెడ్డి గారు రాసుకుంటున్నారు. అది అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ప్రవేశపెడతా ఉండేది ఎవరు? భారతీయ జనతా పార్టీ. మరి మీ కూటమే కదా, మీరు ఆయన ప్రశ్నించచ్చు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేసినా మీరు దాడులు చేసేది జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసేది, మీరు అబద్ధాలు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి పైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇట్లా కొన్ని రకాల చేస్తారు. సో మేడం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, చేసేవన్నీ చేసేసి వైసీపీ పార్టీ పైన తోసేస్తున్నారంటారా, బురద చల్లుతున్నారంటారా? నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఓకే, తప్పుడు ఆరోపణలన్నీ చేస్తే దానికి ఈసీఏ కేసులు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పైన. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా ఏ విధంగా విమర్శలు చేశారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చూసాము. అదే స్టేజ్ చెప్పిన మోడీ గారు ఈ రోజు చెప్పడం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ తెచ్చింది నేనే, దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేస్తున్నాము, దానివల్ల ఏదైతే భూములకి రక్షణ కలుగుతుంది, భూమి పైన ఎంతో మమకారం పెంచుకుంటారు అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి అక్కడ వ్యతిరేకించారు కదా మోడీని. ఓకే ఓకే, కిరణ్ గారు. మేడం ఇప్పుడు ఎట్లా ఉందంటే దాడులు మొత్తం చేసి అసలు మాకేం సంబంధం లేదు, మొత్తం టీడీపీ వాళ్ళే చేస్తున్నారు, అసలు మేము ఎక్కడా కూడా ఇప్పుడు తెనాలికి సంబంధించి కూడా చెప్తా ఉన్నారు. తెనాల్లో ఆయన ఇప్పుడు చూడండి చిరంజీవి గారిని కూడా అంతే, ఒక ఓటుకి అట్లా వేయొద్దు అని చెప్పారు. అవును, గతంలో అన్నారు చిరంజీవి గారిని. చిరంజీవి గారు చాలా హుందాగా సారీ మేడం అని చెప్పి వెనక్కి వెళ్ళి లైన్ లో నుంచొని వేశారు. అవును, గొడవ పడలేదు, లైన్ లో నుంచొని వేశారు. కానీ ఇక్కడ ఓటు వేయొద్దు అన్నందుకు వచ్చి ఒక వీధి రోడ్డు లాగా టకామని అతను కొట్టి మళ్ళీ అతను రియాక్ట్ అయితే మళ్ళీ ఒక 10 మంది కలిసి కొట్టడం మనం చూసాం తప్ప ఎక్కడ అతను అన్పార్లమెంటరీ ఓట్స్ వాడినట్టు ఎక్కడ మనం కనపడలా. అంటే వీళ్ళు ఒక చిన్న ఉదాహరణ. ఇక్కడ ఆ సంఘటనకు సంబంధించి వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ఓటరు టీడీపీ అనుచరుడు అనేది వైసీపీ చెప్తున్న వాదన. ఆ ఓటరు మళ్ళీ ఏం చెప్తున్నారంటే అన్నాబొత్తిన శివకుమార్ గారిని ఆ ఓటరు దుర్భాష ఆడాడు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కొమ్ము కాస్తున్నావు అని అన్నారు అనేది కూడా ఒక వాదన. ఈ నేపథ్యంలో ఇది జరిగిందని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏమైనా అంటారండి, ఇప్పుడు సింపుల్ మనం చూసాం కదా కొట్టడం. ఆయన ఇప్పుడు నిజంగా బాధ్యత కలిగిన ఎమ్మెల్యే అయితే ఆయన కొట్టకుండా దానికి సంబంధించిన అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయొచ్చు. అంటే వీళ్ళు కొట్టాడు, మీరు చూశారు కదా. ఆయన ఒక్కడే కాదు, అదే వేణుగోపాల్ గారు ఆ 2 వర్షన్స్ నేను చెప్పాను, నిజాలు ఒప్పుకోవడం ఆయా పార్టీల పైన ఉంది. ఒక్క నిమిషం కిరణ్ గారు కంటిన్యూ చేయండి. మన వీడియోలో క్లియర్ గా చూసాము, ఈయన లెఫ్ట్ సైడ్ ఉన్నాడు ఓటరు, రైట్ సైడ్ నుంచి శివకుమార్ గారు వచ్చాడు. ఇప్పుడు ఆయన దూరం నుంచి అనింది మేమంతా లైన్ లో ఉన్నాం పొద్దున్న నుంచి, మీరు ఎందుకని ముందే ఎలా వెళ్ళి వేస్తారని చెప్పి ఆయన అడిగాడు. తప్పే ఉంది దానికి? ఎగ్జామ్షన్ ఉంది అనే విషయం, కానీ అంతమంది అనుచరులను వెంట వేసుకుని అలా వెళ్ళిపోవడం ఏంటి అనేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎగ్జామ్షన్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వేణుగోపాల్ గారు ఆ రోజు అంతా సమానమే, పరిశీలించుకుంటే దూరం నుంచి ఎలాగైనా పరిశీలించుకోండి, అడ్డం కలిగించకూడదు. ఎగ్జామ్షన్ ఉంది,
అవగాహన లేదు, ఎందుకంటే అది నాకు తెలిసి ఎవరికి లేదనేది నా అభిప్రాయం. ఒకవేళ ఉంటే చెప్పొచ్చు అండి, ఇప్పుడు చాలా మందికి తెలియదు. అదే ఇప్పుడు కిరణ్ గారు ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా, కొట్టాల్సిన అవసరం ఏంటి అంటున్నారు కిరణ్ గారు. అంతే కదా మీరు చెప్పేది, ఎగ్జామ్షన్ ఉంటే వేణుగోపాల్ గారు చెప్పినట్టు మాటల్లో చెప్పొచ్చు కదా, ప్రశ్నిస్తే కొట్టడం ఏంటి అనేది కిరణ్ గారి వర్షం, అంతేనా? ఆంజనేయరెడ్డి గారు ఒక్క నిమిషం. అతను ఏదైతే టీడీపీ ఇది వ్యక్తి ఆయన అన్పార్ట్మెంట్స్ వాడుతున్నాడు, దానికి చూస్తూ పోతూ ఉంటారు ఫ్యామిలీ ముందు కూడా. వేణుగోపాల్ గారు ఒక ప్రశ్న అండి, వేణుగోపాల్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. వేణుగోపాల్ గారు నా వాయిస్ వినిపిస్తోందా? ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు మీతో మాట్లాడాలి. వేణుగోపాల్ గారు, మేము ఒక్క సైగ చేసి ఉంటే మొత్తం ఫినిష్ అయ్యేది అని బొత్స గారు చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? అంటే ఇప్పటిదాకా మేము ఓపిక పట్టాం, ఇంకా రెచ్చగొడితే ఊరుకునే లేదని కూటమి నేతలను ఏమన్నా హెచ్చరించారనుకోవాలా? స్వయంగా బొత్స గారే మాట్లాడితే మీడియాలో వచ్చే వార్తలు ఏంటి? స్వయంగా మాట్లాడిన దానికి కూడా వీళ్ళు అబద్ధం ఆడి కూడా వీళ్ళు నేరం చేసి కూడా మేము నేరం చెప్పండి మరి ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? దాడులు చేసింది వీళ్ళు. కిరణ్ గారు వేణుగోపాల్ గారు ఎవరిని హెచ్చరించారు? అది ఎవరిని హెచ్చరించారనుకోవాలి? కిరణ్ గారు ఎవరు కార్లు బాగుంటారు తిరుపతిలో, ఎవరు కార్లు పెట్రోల్ కారు ధ్వంసం అయింది, కొట్టారు, కొట్టారా, ఎవరు రాడ్లు తీసుకొని కొట్టారు, ఎవరు క్యాన్ ఎమ్మెల్యే దాడులు చేసినటువంటి మీరు మాకు చెప్తే ఎట్లా? ప్రజలకు అన్ని తెలుసు. నిన్న వేణుగోపాల్ గారు అంటే 3 పార్టీలు జతకట్టాయి, బలం ఎక్కువైంది, అందుకే దాడులు చేస్తున్నారని మీరు అంటున్నారు కదా. మరి నేను అడిగిన దానికి సమాధానం ఏంటి? ఆ హెచ్చరికలు ఎవరిని, కూటమి వారినైనా హెచ్చరికలు చేసింది బొత్స గారు? మేడం సంతోష్ గారు అదే అంటే ఆయన అలా హెచ్చరించింది ఎవరిని? సంతోష్ గారు ఆయన కాన్సెప్ట్ వేరే మాట్లాడతారు, మీడియా ఏదైనా కనుక్కొని మాట్లాడతారు. నేను చెప్పడం ఒకటి ఈరోజు స్పష్టంగా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఎత్తున మహిళలు వచ్చి ఓటింగ్ లో పాల్గొని ఆయన ఇస్తున్న సంక్షేమానికి, ఆయన చేస్తున్న మహిళల కాన్సెప్ట్ తో అన్ని ప్రతి ఒక్కటి మహిళ స్పెషల్ గా చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఓటర్లు వచ్చి ఓటు వేస్తుంటే ఈ కూటమి జీర్ణించుకోలేక వ్యతిరేకించే ప్రయత్నం తప్ప ఇక్కడ ఏమీ లేదు. వైసీపీ పైన కసితో ఉన్న వాళ్ళంతా మిమ్మల్ని గద్దె దించడానికి వాళ్ళకి ఓట్లు వేశారన్న వాదన కూడా కూటమి వాదిస్తోంది, దాన్ని ఏమంటారు? సంతోష్ గారు వాయిస్ కట్టే వస్తుంది. మీ పార్టీ పైన ఉన్న కసితోటి కూటమికి ఓట్లు వేయడానికే వచ్చారు, అందుకే ఓటింగ్ శాతం బాగా భారీగా పెరిగింది అని కూటమి నేతలు వాదిస్తున్నారు. వాళ్ళ వాదన అది, ఏమంటారు? మీరేమో సంక్షేమ లబ్ధిదారులు ఓట్లు వేశారు, పెరిగిన ఓట్ల శాతం మాకే అని అంటున్నారు. డిపాజిట్ దొరకవు కాబట్టి కలిసి వస్తే డిపాజిట్ దక్కించుకున్నామని చెప్పి కలవడం జరిగింది. పార్టీలు కలిస్తే డిపాజిట్లు కూడా రావా? ఎందుకని? పార్టీలు అభ్యర్థులు పెట్టి 170 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి పైన పోటీ పడి ఉండొచ్చు కదా. అక్కడ వీళ్ళు పిల్లలుగా పోతే జగన్మోహన్ రెడ్డి గారి కనీసం డిపాజిట్ కూడా సంపాదించుకోలేము, కనీసం కలితన్నా వస్తే ఎదుర్కొంటే డిపాజిట్లు వస్తాయని ప్రయత్నం తప్ప. అంటే ఆంధ్రలో ప్రతిపక్షమే లేదంటారా? డిపాజిట్లు కూడా రావు అంటే స్ట్రాంగెస్ట్ ప్రతిపక్షమే లేదా? స్ట్రాంగ్ గా లేదా? కొన్ని ప్రతిపక్షం స్ట్రాంగ్ గా లేదా? చెప్పారు ఆంజనేయరెడ్డి గారు మీరు చెప్పండి, డిపాజిట్లు కూడా రావు అంటున్నారు, ఆ భయంతోనే దాడులకు తెగబడ్డారని అంటున్నారు. ఆంజనేయరెడ్డి గారు మీరేమంటారు? వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. మనం ఇక్కడైతే ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్లు, సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్ అడ్డం పెట్టుకుని మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి. అదే విధంగా మనం ఎవరైనా వ్యతిరేకించే పార్టీలని ఉక్కుపాతంతో అరగదొక్కాలి. ఇవి తప్ప ఏమున్నాయి ఇక్కడ బీజేపీ చేతిలో? ఎదుర్కోలేక ఇలాంటి స్ట్రాటజీలన్నీ ఉపయోగిస్తూ ఈరోజు ముందుకు పోతున్నారు. దాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పు కొట్టడంతో వాళ్ళు జీర్ణించుకోలేక ఈ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెస్తున్నారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున. దీన్ని కంట్రోల్ చేయాలి. ఓకే వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. ఆంజనేయరెడ్డి గారు మీరు చెప్పండి. హలో చెప్పండి వినిపిస్తోంది. రెడ్డి గారు చెప్పండి. మేడం మనం ఎవరు ఏ వాదనలు వినిపించుకున్నా జూన్ 4వ తేదీ విషయం బయటకు వస్తుంది, ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు అనేది స్పష్టమైపోతుంది. కానీ ఒకటి
ఈ రోజు అన్ని సర్వే సంస్థలు, పేరెన్నికగల సర్వే సంస్థలు, ప్రముఖ సర్వే సంస్థలు, ఛానల్స్ తో సహా నాకున్న సమాచారం మేరకు మీ ఛానల్ కూడా 6 టీవీ కూడా సహా సర్వే సంస్థలన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ అధికార వైసీపీ ఇంటికి పోతుంది, ఓడిపోతుంది అనేది చాలా స్పష్టము. ఆ సమాచారం వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా తెలుసు. అందుకనే అన్ని సర్వే సంస్థలు అన్ని సర్వే సంస్థలు చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అనేది తేల్చిన తర్వాత ఈ ఏ విధంగానైనా దాన్ని జీర్ణించుకోలేక, ఓటమిని ఒప్పుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్ లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. నేను మీకు పంపిస్తాను ఏ సంస్థలు ఈ అధికార పార్టీలో ఈ వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అనేది కావాలంటే నేను మీకు పంపిస్తున్నాను. అది వాళ్ళ యొక్క సర్వేలో కూడా, సొంతంగా వైసీపీ వాళ్ళు చేసుకున్న సర్వేలో కూడా మనం ఓడిపోతున్నాము, ఇంటికి పోతున్నాము, ప్రజలు మనం అసహించుకుంటున్నారని తేలింది. అందుకనే ఈరోజు ఈ దౌర్జన్యకాండ, ఈ దౌర్జన్యాలు నాకు అర్థం కాదు. ఏమిటంటే ఇందాక వేణుగోపాల్ గారు మాట్లాడుతూ మేము తిరుపతిలో ఈవీఎంలో మారుస్తున్నామని చాలా భయంగా వచ్చి చేశారు, ఎవరన్నా మార్చగలరా ఈవీఎం అంటారు. అదే ఆయన నోటితోటి ఏమంటారు, ఈవీఎం ట్యాంపరింగ్ చేయాలని, లేదా ఈడీలు ఐటీలు అన్ని కూడా ఇంకొక వైపు మాట్లాడతారు. ఒకవైపు ఈవీఎం ఎవరిని మార్చలేదంటారు, ఇంకొక వైపు ట్యాంపరింగ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటారు. ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ కలుసుకుందాం. మీకు టాటా బై బై ప్రజలు చెప్పేశారు. 4 తర్వాత మళ్ళీ ఈ ఛానల్లోనే మనం డిబేట్ పెట్టుకున్నాం. ఓకే, కిరణ్ గారు మీరు చెప్పండి, ఫైనల్ గా ఈ దాడులు అసలు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే అసలు ఎవరు ఎంటర్ అయ్యి ఈ దాడుల్ని ఆపాలి, ఎవరు స్పందించాలి? మీరేమో అధికార ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, బాధ్యత వహించాలి మీరంటూ ఉన్నారు. మరి జరుగుతున్న దాడులు కావచ్చు, ఇప్పుడైతే కూటమి వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు, ఆ భయంతోనే దాడులు చేస్తుంది మీరే అని అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అంటున్నారు. మీరు చెప్పండి, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. క్లారిటీ లేదండి. ఒక పక్క ఏమో మేమే గెలుస్తా ఉంటారు, ఒక పక్క ఏమో ట్యాంపరింగ్ అంటారు. కన్ఫ్యూజన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ దాడులు ఆగాలి అంటే ఒకటే సూత్రం అండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకి మీరు దాడులు చేయొద్దు అని చెప్పండి. వాళ్ళు దాడులు చేయకపోతే మేము ప్రతి దాడులు చేయం. సింపుల్, ఇది ఆగిపోయింది ఇక్కడ. అలానే ఓటేయడానికి వచ్చి 6 సజీవ దహనం అయినందుకు వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ దాడులు జరిగి ఎవరు బాధపడ్డా కానీ అది అందరికీ ఇబ్బందికరమైన విషయం కాబట్టి నాయకులు సమన్వయంతో ఉండాలా. ఖచ్చితంగా మేము గవర్నమెంట్లోకి రాబోతా ఉన్నాం అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు కాబట్టి, గవర్నమెంట్ వచ్చినాక ఎట్లాగూ ఏం చేయలేం కాబట్టి ముందరే దాడులు చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ దాడుల్ని ఇప్పటికన్నా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆపకపోతే దానికి తగు రీతిలో మేము సమాధానం చెప్తాం. వేణుగోపాల్ గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు? మీరే స్పందించి మీ అదే స్పందిస్తే మీ వాళ్ళు ఆగుతారు, సో మేము ప్రతి దాడులు చేయకుండా ఉంటాం అనేది వాళ్ళ వర్షన్, కూటమి వర్షన్. మీరేమంటారు? మేము స్పష్టంగా సంతోష్ గారు ఈరోజు మేము స్పష్టంగా చెప్పడం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నుంచే చెప్తున్నారు, ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేన దేనికి కలిసింది, ఎందుకు కలవాల్సి వచ్చింది, ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓట్లు చేయకూడదు, అదే విధంగా మేము సింగల్గా పోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిపోతారు అని కూటమి కలిశారు. ఈరోజు కూటమిగా కలిసినా కూడా అదే పరిస్థితి వచ్చే గుర్తుకి ఈరోజు వీళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఏం చేయాలి? ఇంకా అధికారం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, మనం ఏమి చేసినా ఇలా చెల్లిపోతుంది. సింగిల్ గా జగన్ గారిని ఢీకొనడానికి మారుస్తూ సింగిల్ గా జగన్ గారిని ఢీకొట్టడానికి దమ్ము లేక ముగ్గురు కలిసి జత కట్టారు అన్న ధీమా మీకు ఉన్నప్పుడు ఈ దాడులన్నీ దేనికి అనేది ఒక ప్రశ్న. ఇక్కడ ముగ్గురు కలిస్తే వాళ్ళు బలం వస్తుందని చెప్పి రేపు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసినా కూడా వాళ్ళు తప్పించుకోవచ్చు అనే కదా ఈ రోజు ఈ విధంగా ట్రీట్ చేస్తారు. అధికారులు ఎవరు మార్చారు? ఏదైతే పట్టుండే అధికారులు మార్చేసి పట్టులేని అధికారులు అక్కడ వేసుకునేసి దాడులు చేస్తే మనం అడిగే వాళ్ళు లేరనే ఎలక్షన్ అధికారుల్ని అడ్డం పెట్టుకుని ఈరోజు 3 రాజకీయ పార్టీలు గోండాలుగా, రౌడీలుగా ఏ విశ్వరూపం చూపిస్తూ ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పైన ఓట్లు వేసిన సానుభూతి పనులని ఈరోజు ఏ విధంగా వాళ్ళపైన దాడులు చేస్తున్నారు?
ఏ విధంగా వాళ్ళ ఇళ్లపై కొడుతున్నారు, ఏ విధంగా వాళ్ళ కార్లు దాల్చున్నారు, ఏ విధంగా వాళ్ళ ఇళ్లపై దాడులు చేస్తున్నారు. ఈరోజు స్పష్టంగా చూస్తున్నాం పత్రికల్లో, మీడియాలో. మళ్ళీ వీళ్ళు బుగాయింపు వేరే పత్రికల మీడియాలంటే జగన్మోహన్ రెడ్డి గారు దాడులు. ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పిన అధినేత ఇప్పుడు కూడా ఒక మాట చెప్పొచ్చు కదా అంటున్నారు వీళ్ళు. అంటే కూటమి వర్షం నేను మీకు చెప్తున్నాను, ఎన్నికల ముందు చెప్పిన ఒక మాట ఇప్పుడు కూడా చెప్పేస్తే అయిపోతుంది కదా, దాడులు ఆగుతాయి కదా అంటున్నారు. ఫైనల్ గా చెప్పండి వేణుగోపాల్ గారు, ఈ దాడులకి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు దానికి ఏదైతే ముందు ఎన్ని తలకాయలు పగలాలి, ఎన్ని పార్టీ కార్యాలయాల కాలు బూడదవ్వాలి, ఎన్ని కాళ్ళు ధ్వంసం అవ్వాలి, ఏంటిదంతా? మళ్ళీ ఈ చర్యలు కాకుండా 144 సెక్షన్ 30 యాక్ట్లు బాగా అమలు పరిచి అక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈసీది ఉంది. ఏదైతే మా ఈసీ కంట్రోల్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళే ఈ రోజు డైరెక్షన్స్ ఇవ్వాలి. మనం మాత్రం చెప్పాం, మనం మాత్రం రైట్. ఆంజనేయ రెడ్డి గారు, అలాగే వేణుగోపాల్ గారు, అలాగే విజయ్ కిరణ్ గారు మీ అమూల్యమైన అభిప్రాయాలని తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది డిబేట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, పోలింగ్ అయిన నాటి నుంచి వరుసగా జరుగుతున్న దాడులకు సంబంధించి మొత్తం ప్యానిక్ వాతావరణమే కనిపిస్తోంది. అసలు ఈ దాడులు ఎప్పుడు ఎండ్ అవుతాయి, ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి త్వరితగతిన ఈ దాడులకు ఫుల్ స్టాప్ పడిపోవాలని కోరుకుంటూ, అలాగే రిజల్ట్ రోజున ఏ పార్టీ గెలుస్తుందో అనేది రిజల్ట్ రోజు వరకు వెయిట్ చేయాల్సింది. ఈ లోపే ఇంకా కొనసాగకుండా, ఇంకా ప్రొలాంగ్ అవ్వకుండా ఈ గొడవలన్నీ త్వరితగతిన ఇవాళ రేపో మొత్తానికి ఆగిపోవాలని అంతా కోరుకుంటున్నారు. సో ఇది ఇవాళ డిబేట్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడు ఆరోపణ.